వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. 'దేవరా' తాలూకు 2 సాంగ్స్ మనకి యూట్యూబ్‌లో రిలీజ్ అయిపోవడం జరిగింది. 'ఫియర్' సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఫియర్' తర్వాత వచ్చినటువంటి సాంగ్ 'చుట్టమల్లె' సాంగ్. ఆ సాంగ్‌కి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంది అనంటే, కేవలం 1 వీక్‌లోనే 50 మిలియన్ వ్యూస్. అంటే తెలుగులో ఏ సాంగ్ కూడా ఇంత తక్కువ సమయంలో ఇటువంటి సాంగ్‌కి ఇంత వ్యూస్ రావడం అనేది ఇదే మొదటిసారి. సో 'దేవరా' ఈ యొక్క రికార్డ్‌ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఖచ్చితంగా 100 మిలియన్ వ్యూస్ వైపుకు దూసుకెళ్ళిపోతుంది 'చుట్టమల్లె' అనేటువంటి సాంగ్. అంటే ఈ సినిమాకి ఏ రేంజ్ హైప్ ఆడియన్స్‌లో ఉందనేది 'చుట్టమల్లె' సాంగ్‌కి వచ్చినటువంటి వ్యూస్‌ని చూస్తేనే అర్థమవుతుంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బికాజ్ 6 సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సోలో సినిమా అనేది తీయలేదు. 'ట్రిపుల్ సినిమా మల్టీ స్టారర్ సినిమా. గతంలో 'అరవింద సమేత' లాస్ట్ సినిమా ఆయనకి సోలో మూవీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సోలో మూవీ రాలేదు. సో 'దేవరా' కోసం గత 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. సో దానికి తోడు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అనేపాటికి 'ఫియర్' లాంటి సాంగ్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు 'చుట్టమల్లె' అనేటువంటి మంచి మెలోడీని ఇంజెక్ట్ చేసుకున్నారు. ఆడియన్స్‌కి చాలా ఇన్‌స్టెంట్‌గా ఎక్కేసినటువంటి సాంగ్ ఇది. సో మరి దీని తర్వాత వచ్చేటువంటి సాంగ్స్ మీద కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే కాదు, అనిరుద్ధ్ గారిని ఇష్టపడేటువంటి అభిమానులందరికీ కూడా 'దేవరా' తాలూకు ఆల్బమ్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో వచ్చినటువంటి 2 సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తారు. మరొక పక్క కొరటాల శివ గారు చాలా ఫాస్ట్‌గా ఈ సినిమా తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 27న ఈ సినిమాని ఎలాగైనా సరే దించాలనేటువంటి కసితో పనిచేస్తున్నారు. బికాస్ గతంలో 'ఆచార్' అనేటువంటి సినిమా డిసప్పాయింట్ చేసింది కాబట్టి సో ఫ్యాన్స్ అందరూ ఇది కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది కొరటాల శివ గారికి అని చెప్పేసి చాలా గట్టిగానే కోరుకుంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి టీజరు, ట్రైలరు ఇంకా సెప్టెంబర్ 27 చాలా డేట్ ఉంది కాబట్టి మిగతా 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేసేసి దాని తర్వాత నెక్స్ట్ స్టఫ్ ఏం రిలీజ్ చేయాలనేది మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. సో 'చుట్టమల్లె' సాంగ్ తర్వాత ఒక మంచి డాన్స్ నంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి నుంచి, 'దేవరా' నుంచి.